చాలా ఫేస్ చేయాల్సిన పరిస్థితి. ఏం చెప్తారు జనానికి, ఏం చెప్తారు? ఎస్పెషల్లీ మనం చేంజ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఇండస్ట్రీ నుంచి ఆ చేంజ్ మొదలవ్వాలి అంటే ఎట్లాంటి చేంజ్ మనకి మొదలవ్వాలి? నేను ఒక్క మాట అంటానండి, పెరేసి అనేది ఇమ్మడి రవి చేసింది కాదు. ఇది నాట్ పెరేసి అంటే దొంగతనం అంటారు. పెరేసి అనేది ఏంటంటే మనం ఎక్కడైనా సరే మన ప్రింట్ పెరేసిలో మనం ఏ థియేటర్లోనే ఎక్కడైనా ప్రింట్ తీసి దాన్ని రీలోడ్ చేస్తే అంటే సేమ్ మూవీ అండ్ సేమ్ హెచ్డి క్వాలిటీ అండ్ డైరెక్ట్ గా లోడ్ చేస్తున్నప్పుడు దొంగతనం అంటారు. దాన్ని దొంగతనం అంటారు. మీకు ఇక్కడ ఇందాక అన్నారు శాశ్వతంగా పెరేసిని ఎవరు ఇప్పుడు కదా మా చిన్నప్పటి నుంచి చూస్తున్నామండి. దాన్ని అక్కడ అడపా పెరేసి అవుతూనే ఉంటది. కాకపోతే అక్కడ క్వాలిటీ కొంచెం బాగుంటుంది, సినిమా థియేటర్లో కరెక్ట్ గా తీయలేరు, అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు థియేటర్లో కూడా సీరియల్ నెంబర్తో సైతం సీసీ కెమెరాలు వచ్చాయి, అవి కూడా సెక్యూరిటీ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా మేము కొన్ని బయటకు చెప్పలేని పరిస్థితులు ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టేస్తే మనం అంటుంది ఒక మూవీ రీల్స్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఐబొమ్మ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఇవన్నీ దొంగతనం చేస్తున్నారండి. అందుకే నేను ఇందాక కూడా చెప్పాను, టెక్నికల్ గా మా దగ్గర నుంచి వెళ్తున్న కంటెంట్ ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మా కంటెంట్ దొంగతనం అవుతుంది అని చెప్తాను. పెరేసి కాదండి, ఇది కంటెంట్ దొంగతనం అవుతుంది, మా ఆర్టిస్ట్ కు దొంగతనం జరుగుతుంది కనుక మా ఇండస్ట్రీ నుంచే ఎక్కడో జరుగుతుంది, దాని మీద ఎంక్వైరీ పెట్టాలి అని అన్నాం. ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్లో మీకు క్లియర్గా చెప్పారు, ఒక థియేటర్ నుంచి యాక్ట్ చేశారు, అది తీస్తున్నారు అని ఇన్వెస్టిగేషన్లో కూడా కొంత చెప్పారు. కొంత భాగం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కనుక దాని ఇన్వెస్టిగేషన్ భాగంలోకి మనం వెళ్ళకూడదు. ఇప్పుడు ఈరోజు ప్రజలు సమర్థిస్తారా అంటే ఇప్పుడు నట్టి కుమార్ గారు ఒక విషయం, మనం బేసిక్ గా ఈ ఖర్చులు టికెట్ రేట్లు అనే దాని మీద మనం మాట్లాడుకున్నాం. మనందరికీ తెలిసిందే మన సినిమా స్థాయి దాటిపోయింది, లోకల్ నుంచి పాన్ ఇండియా నుంచి ఇప్పుడు పాన్ వరల్డ్ స్థాయికి ఎక్స్పాండ్ అయిపోయిన సిచ్యుయేషన్. సో ఇంతమంది ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని ఆ స్టాండర్డ్స్తో సినిమా తీసినాం మేము, మరి మాకు రావాలి కదా అనేది ఇండస్ట్రీ వర్షన్. బట్ ఆ స్థాయిలో మీరు తీస్తున్నప్పుడు జనాల జీవన ప్రమాణాలు అయితే పెరగలేదు, జనం అదే సంపాదన అదే స్థాయిలో ఉన్నారు, వీటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. అయితే నేను మళ్ళా చాలా సార్లు అందరికీ చెప్తున్నా, అందరూ రాజమౌళిలు అయిపోరు, అన్నీ పాన్ ఇండియాలు అయిపోవు. క్యూబ్ డబ్బులు రాని వాళ్ళు కూడా పాన్ ఇండియా అని చెప్పి క్యూబ్ డబ్బులు రాని వాళ్ళు కూడా మొత్తం టోటల్గా రాజమౌళిలు అంటే ఎలా? మరి వాళ్ళకే 500, వీళ్ళకే 500, వీళ్ళకే 700 అయినా ఒక గవర్నమెంట్లు కూడా ఒక బాధ్యత ఉండాలి కదా. గవర్నమెంట్లో అంటే ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ మొత్తం హోమ్ డిపార్ట్మెంట్ వన్ టైం చెకింగ్ చేసుకొని బిఫోర్ సినిమా మనం రేట్ ఇచ్చాం, ఎంత ఆక్యుపెన్సీ ఉంది, అసలు ఎంత రేట్లు వస్తున్నాయి, లో క్లాస్ ఎంత వస్తుంది, హై క్లాస్ ఎంత వస్తుంది, మళ్ళా రేట్ ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? ఈ నోట్ ఫైల్డ్ ఇది నేను ఆల్రెడీ దాంట్లో నేను కమిటీ మెంబర్గా చేశాను. ఇది రాజశేఖర రెడ్డి గారి టైంలో చేశాను, నేను ఆల్రెడీ కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో చేశాను, రాజశేఖర్ గారి టైంలో చేశాను. చేసేటప్పుడు దానికంటే ఒక ఎథిక్స్ ఉన్నాయి, దానికంటే ఒక రిపోర్ట్ ఉంది, దానికంటే ఒక కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం ఇలా చేసుకొని ఈ విధంగా ఇంత రేటే ఇవ్వాలి. ఎందుకంటే సామాన్య ప్రేక్షకుడు కూడా సినిమా చూడాలి, సామాన్య ప్రేక్షకుడు సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా సినిమా చూడాలి అంటే మనం ఏం చెయ్యాలి? మనం ఎంత రేట్ ఇస్తే వాళ్ళు చూడగలుగుతారు? మనం ఇస్తున్న పెన్షన్ ఎంత, మనం ఇస్తున్న రైతుకు కూలి ఎంత, మన రోజువారీ కూలి ఎంత, రైతుకి ఇస్తున్న గిట్టుబాటు ధర ఎంత, వాళ్ళకి ఫుడ్ పోను మన బ్యాంకులు ఎలాగైతే లోన్స్ కోసం చూస్తాయో మరి వీళ్ళందరూ సినిమా ప్రేమికులే కదండి. ఆ పిల్లల్ని బాధ పెట్టలేరు కదా, ఆ కొడుకుని బాధ పెట్టలేరు, కూతుర్ని బాధ పెట్టలేరు కదా, సినీ ప్రేమికులే కదా. మరి ఆ సినిమాకి వెళ్ళటానికి మనం రేటు ఏ విధంగా ఇవ్వాలి? పెద్ద సినిమాకి కొంత రేటు పెంచాలి, అంటే హై క్లాస్ సొసైటీ సినిమా చూడొచ్చు, మిడిల్ క్లాస్ కూడా చూడాలి. ఇది నేను కొత్తగా చెప్పట్లేదు. 1981 అంటే ఇందిరాగాంధీ గారు నేల టికెట్ అని ఇచ్చారు. నేల టికెట్ ఎందుకు ఇచ్చారంటే పేదవాడు నేల టికెట్ కూర్చొని చూడాలి. ఆ రోజుల్లో పావలా టికెట్, తర్వాత నాకు తెలిసిన మటుకు రూపాయి టికెట్, రూపాయి 10 పైసలు నేను థియేటర్ రన్ చేసేటప్పుడు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే మా ఇండస్ట్రీలో కూడా తప్పులు జరుగుతున్నాయి. మేము అది కూడా సామాన్య ప్రేక్షకుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 2 దారులు ఉన్నాయి, స్టేట్ దారి, తప్పుదారికి మీరు వెళ్ళకూడదు. ఎందుకంటే తప్పుదారికి మీరు వెళ్ళి సినిమా చూడడం వల్ల రేపు ఉదయాన్ని మొత్తం మనకి ఎకనామిక్ దెబ్బతింటుంది. మా